అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో నేను క్యాబేజీతో పప్పు చేయడం ఎలా అనేది చూస్తానండి. దానికోసం నేను పప్పు కొంచెం క్లీన్ చేసి ఒక రైస్ కుక్కర్‌లో తీసుకుంటున్నాను. సో, దాంతో పాటుగా పచ్చిమిర్చి క్లీన్ చేసి అందులో వేసుకుంటున్నాను. సో, ఇంకా పప్పుకి కావాల్సినటువన్నీ కొంచెం తెల్లుల్లిపాయ, దాంట్లోనే ఆహ్, మిగిలినవి కట్ చేసినటువంటి క్యాబేజీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో, ఈ క్యాబేజీని కూడా అందులో నేను వేసుకుంటాను. సో, దాంతో పాటుగా టమోటా ముక్కని కట్ చేసి వేస్తున్నాను. అందులోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర. సో, ఇందులోనే వేసేస్తున్నాను. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు పోపు అనేది వేయం కాబట్టి. సో, దీంతో పాటుగా కట్ చేసి క్లీన్ చేసుకున్నటువంటి క్యాబేజ్‌ని కూడా ఈ ప్రెషర్ కుక్కర్‌లో వేసేస్తున్నానండి. సో, ఇలా వేసిన తర్వాత దాంతో తగినంత చింతపండు, తగినంత ఉప్పు వేస్తాను. చూస్తున్నారుగా. సో, ఇలా వేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే తగినంత ఎక్కువ వాటర్ అనేది పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోస్తే రైస్ కుక్కర్‌లో నుంచి విజిల్ వచ్చినప్పుడు వాటర్ అనేది పైకొచ్చేస్తది. దానికోసం నేను కొంచెం తక్కువ వాటర్ అనేది వేస్తున్నాను. సో, అలా వేసి దాని మీద మూత పెట్టేసి ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు వేయిస్తానండి. తర్వాత దీన్ని పప్పుగా చేసి పక్కన పెట్టుకుంటాను. పప్పు కట్ట సహాయంతో రుద్దేసి నేను దాన్ని పక్కన తీసుకొని మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్‌లో హ్మ్. ఆయిల్ అనేది వేసి పోపు వేయడానికి చూస్తున్నానండి. ఇప్పుడు పోపు వేయడం కోసం చూడండి. సో, దానికి కావాల్సిన ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను. ఇంకా పోపుకు మనం ఏదైతే వాడతామో అవన్నీ వేస్తున్నానండి. జీలకర్ర, ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కొంచెం తెల్లుల్లిపాయ. సో, ఇవన్నీ వేస్తానండి. వేసి ఇక మనం పోపు ఎలా అయితే చేస్తామో అలా గరిటె సహాయంతో మనం కలయి తిప్పుతాను. ఇక ఆనియన్స్ కూడా కట్ చేశాను కదా! సో, ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. ఇలా కలయి తిప్పిన తర్వాత బాగా అంటే ఎంతవరకు దీన్ని చేయాలి అంటే ప్రతి వీడియోలో మనం చెప్తున్నాంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు దానికి కొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం కొంచెం ఇంగువ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి. సో, ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా ఎక్కడైతే పక్కన బౌల్‌లో తీసి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులో వేసి మిక్స్ చేసేస్తాను. సో, ఫైనల్ టచ్ కోసం నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సో, ఇక్కడ మనం చూస్తున్నాంగా పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చూసేయండి ఎలా ఉంటదో చెప్పేసేయండి ఒకసారి ట్రై చేసి.